కరీంనగర్ ప్రతిభ మల్టీప్లెక్స్ హోటల్లో 6,65,00,000 నగదు పట్టుకున్నారు 1 టౌన్ పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో హోటల్లో తనిఖీలు నిర్వహించామన్నారు ఏసీపీ నరేందర్. అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న నగదు కనిపించిందని, దీనికి లెక్కలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. డబ్బును కోర్టులో జమ చేస్తామని చెప్పారు. మరోవైపు లోక్సభ ఎన్నికల సమయంలో భారీగా నగదు పట్టుబడడం కలకలం సృష్టించింది. ఈ డబ్బు ప్రజాప్రతినిధికి చెందిందని అనుమానిస్తున్నారు పోలీసులు. అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ అని సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది. కరీంనగర్ లో భారీగా నగదు స్వాధీనంపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ లో 6.5 కోట్ల నగదు పట్టుబడిన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఇంత పెద్ద భారీ మొత్తం పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. కరీంనగర్ నగర నడిబొడ్డులో ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో ఈ క్యాష్ ను గత రాత్రి నుంచి పోలీసులు సోదాలు చేసి ఈ రోజు ఉదయం వాటిని సీజ్ చేసి మీడియాకు కూడా వివరాలు వెల్లడించారు. దాదాపు 6,65,00,000 రూపాయల నగదుని పట్టుకున్నట్టు కూడా ఏసీపీ నరేందర్ వివరించారు. దీనికి సంబంధించి ఈ హోటల్ స్థానిక మాజీ ఎంపీ వినోద్ కుమార్ బంధువులకు సంబంధించింది కావడం, తర్వాత ఎన్నికలకు ముందు ఇంత పెద్ద క్యాష్ పట్టుబడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ నగదుగా ప్రచారం చేస్తుంది ఇప్పటికే. అయితే నిన్న రాత్రి 6.65 కోట్ల నగదు పట్టుకున్నట్టు తెలిసినప్పుడు కూడా ఇంకా అంతకంటే పెద్ద మొత్తమే ఈ హోటల్కి వచ్చింది. ఇక్కడి నుంచి కొంత తరలించారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ హోటల్లో వ్యాపార కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీంట్లో ప్రతిమ మల్టీప్లెక్స్ లో సినిమా థియేటర్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, తర్వాత బార్ ఉంది. దానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన క్యాష్ కూడా కావచ్చు అనే ఒక కోణంలో వాదన జరుగుతుంది. కాకపోతే ఇంత పెద్ద వ్యాపారానికి సంబంధించిన పెద్ద నగదు జమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. మరొక వాదన ఏంటంటే, ఇట్లాంటి వ్యాపారం ద్వారా వచ్చిన నగదు కనుక అయితే వాటికి సంబంధించిన రిసిప్ట్లు ఉంటాయి, తర్వాత ఏ అకౌంట్ ద్వారా ఎంత వచ్చిందనేది వివరాలు ఉంటాయి. అట్లాంటి వివరాలు ఏమీ లేవని కూడా పోలీసులు చెబుతున్నారు. అంటే అకౌంటబిలిటీ లేని నగదుగా కూడా పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఈ క్యాష్ ను స్వాధీనం చేసుకొని కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. ఎందుకంటే కోర్టు ద్వారా వీళ్ళు ఆధారాలు చూపెట్టి నిజంగానే బిజినెస్ సంబంధించిన పైసలైనా లేకుంటే ఏదైనా ఆధారాలతో కూడిన నగదైనా కూడా వాళ్ళు కోర్టుకు ఆ వివరాలు సమర్పించిన తర్వాత మళ్ళీ నగదు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే పూర్తిగా సీజ్ చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈసీఐ విడుదల చేయబోతున్న క్రమంలో ఈ పెద్ద ఎత్తున నగదు పట్టుబడడం ఒక సంచలనంగా మారింది. తర్వాత నిన్న సాయంత్రం కవిత అరెస్టు సంబంధించి హడావుడిలో ఉన్న సమయంలోనే ఒక పార్టీకి చెందిన అన్ని ఎంపీ స్థానాలకు ఒక్కొక్క 20 కోట్ల రూపాయల నగదు పోయింది. అట్లాంటి నగదే ఇది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అట్టపెట్టెలలో ఈ నగదును ప్యాక్ చేసే విషయంలో కూడా కొంత అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా క్యాష్ అనేది ట్రంక్ పెట్టెల ద్వారా కానీ దేని ద్వారా కానీ బ్యాంకులోకి వెళ్ళిపోతుంటుంది. ఇట్లాంటి బిజినెస్ పైసలు అయితే కనుక అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి పంపడం ఇవన్నీ కూడా ఎలక్షన్ల కోసమే వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం ఒక చిన్న వివరణ మాత్రం ఇచ్చారు. ఈ నగదుకు ఎట్లాంటి లెక్కలు లేవు కాబట్టి మేము సీజ్ చేసినాం, ఈ కోర్టులో సబ్మిట్ చేస్తాం, తర్వాత వాళ్ళు లెక్కలు చూపెట్టుకుని తర్వాత తీసుకోవచ్చు అనేది పోలీసులు చెప్తున్నమాట. జ్యోతి.